మస్తు ఇష్టం. ఇప్పుడు అందరు వేరే పిల్లలకు ఉంటున్నప్పుడు మాకు కూడా ఇంట్లో పోయి అడగబుద్ధి అవుతుంది, కానీ ఇంట్లో పరిస్థితి చూసి నాకే అడగకపోయేటాను సార్. అవునా? నేను అడగకపోయినా మా మమ్మీ డాడీ ఇద్దరు వాళ్ళ స్తోమతకు మించే నాకు ఏదో ఒకటి ఇప్పించేటోళ్ళు. కానీ అది పిల్లలకి ఎట్లా అనిపిస్తుంది అంటే, అబ్బా నేను నా దగ్గర ఇది కాదు, వాళ్ళ దగ్గర అది ఉంది కాబట్టి నాకు అది కావాలని అంటారు. బట్ ఇది కొనడం ఎక్కువ అనేది నాకు అప్పుడే అర్థమైంది సార్. అందుకే నేను అడిగేటోని కాదు, నాకు ఏది ఇస్తే అది ఫుల్ సంతోషంగా తీసుకునేటోని. ఓన్లీ దసరాకి బర్త్డేకి మాత్రమే షర్ట్ ఇప్పించేటోళ్ళు మా ఇంట్లో. షర్ట్ అంటే చాలా హ్యాపీ అనిపించేది. అరే బర్త్డే ఎప్పుడు వస్తుంది, దసరా ఎప్పుడు వస్తుంది అని అనుకునేటోని. లేదంటే మొత్తం స్కూల్ యూనిఫామే కదా సార్. కరెక్ట్. కట్ చేస్తే ఇప్పుడు ఏమైందంటే, మీతో ఇంటర్వ్యూ అయిపోయాం, మేము ఫేమస్ అయిపోయాక ఇప్పుడు భద్రకాళిలో గోదావరి గట్టు పైన ఇవి కూడా చేసి, భద్రకాళి రోమాంచకం గోదావరి గట్టు పైన ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ఇవన్నీ చేసి, నాకు ఫస్ట్ మేము ఫేమస్ వాటితో మా ఇంట్లో ఉన్న అప్పులు అవి ఇవి అన్నీ తీర్చేసి మా ఇంట్లో వాళ్ళ మైండ్ చాలా క్లియర్ చేసిన సార్. గ్రేట్. మా డాడీని చూసి అర్థమైంది. మా డాడీ ఇప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే ఒక 1000 కోట్లు ఉన్న మనిషి ఎట్లుంటాడో అట్లుంటాడు. అంటే అప్పు లేకపోతే ఇంత రిచ్ ఉంటారా అనిపించింది నాకు. కరెక్ట్. హ్యాపీగా వండుకుంటాడు. ఇప్పుడు నేనేం చేసిన దాని తర్వాత, అది నేను తప్పుగా సౌండ్ అవుతుండొచ్చు, ఏం కాదు, కానీ నాకు నచ్చినవి చిన్నప్పటి నుంచి ఏమేమి ఉండనో అన్నీ కొనుక్కున్నాను సార్ ఒకటేసారి. ఊరికనే నా రూమ్ మొత్తం బట్టలు ఉండాలి రాబాయ్ అనుకున్నా, అన్ని బట్టలు కొనుక్కున్నా సార్. చిన్న రిమోట్ కంట్రోల్ కార్లు ఉంటాయి కదా సార్, ప్లే స్టేషన్స్, రిమోట్ కార్స్ అవి ఇన్ని కొన్నా సార్. ప్లే స్టేషన్లు కొన్నా సార్. చిన్నప్పుడు ఒక కాలేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఆ టైంకి రాగానే కార్లు ఇష్టం ఉండేవి కదా సార్. అట్లా మా డాడీకి కూడా చిన్నప్పటి నుంచి ఒక కారు ఉండాలి అది ఇది అని, ఊరికి ఒక 4 కార్లు కూడా పెట్టినా సార్. బొమ్మ కార్లా మామూలు అదే సార్, ఒరిజినల్ కార్స్. ఈ బొమ్మాయి కూడా కొన్నా ఊరికే. ఎందుకు వేస్ట్ చేస్తున్నారా పైసలు నేను అది కాదు. ఒక 2 సినిమాలు దాకా చిన్నప్పటి నుంచి మనం ఎట్లా ఉండాలనుకు అనే థాట్ ఒకటి ఉంటుంది, ఎట్లా ఉండాలరా మనం అని. అవన్నీ తీర్చుకో హ్యాపీగా.